భాగవతం చర్చలోకి. సో మనం చర్చించుకుంటున్నాము, చాలా ఆసక్తికరమైన సంఘటన నడుస్తుంది చర్చ. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 15వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి చూద్దామంట. ఈరోజు శ్లోకాల్లో మనం చూస్తాము, చతుష్కుమారులు జయ విజయులకి శ్రాపం ఇస్తారు. వాళ్ళ తర్వాత జయ విజయుల యొక్క ప్రతిక్రియ ఏమిటి? ఈ రెండు ఘటనలోంచి, రెండు సంభాషణలోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రభుపాద వరకు మనకి మంచి మంచి విషయాలు తాత్పర్యంలో తెలుపుతారు. సో దాన్ని చర్చించుకునే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామో హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 32వ శ్లోకం చూద్దాం. మునయ ఊచుః కోవామి హైత్య భగవత్ పరిచర్యయోచ్చైస్ తద్ధర్మిణాం నివసతాం విషమస్వభావః తస్మిన్ ప్రశాంత పురుషే గత విగ్రహే వాం కోవాత్మవత్ కుహకయో పరిశంకణీయ. ఇక్కడ మునులు అంటే ఇక్కడ శనత కుమారులు, వీళ్ళందరూ చతుష్కుమారులు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే, ఇక్కడ మీరు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ద్వారపాలకులాగా మీరు భగవంతుడి హరిభక్తులు అంటే హరికి ద్వారంలో హరిద్వారంలో మీరు సేవ చేస్తున్నారు. ఇలా భగవంతుడికి శుద్ధ భక్తులు మీరు. అటువంటి వారి మీలో ఇటువంటి చేతన భావన ఎలా వచ్చింది? ఇంత ఉన్నతమైన స్థాయిలో సేవలో ఉండి కూడా మీరు ఈ వైకుంఠంలో ఉండవలసిన చేతన మీలో కనిపించట్లేదు. మీరు అసలు వైకుంఠంలో ఉండవలసిన వారే కాదు, వైకుంఠంలో ఉన్న వారికి ఇటువంటి చేతన ఉండదు. ఎందుకంటే ఎవరు శత్రువు వైకుంఠంలోకి ప్రవేశించగలరు? భగవంతుడి ఏ శత్రువు భగవంతుడికి ఎవరైనా భగవంతుడి పట్ల ఈర్ష్య శత్రుభావన ఉన్నవారు ఎవరు కూడా ఈ వైకుంఠంలోకి ప్రవేశించలేరే. మరి అటువంటప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు మా వైపు అలా ఆ విధంగా చూస్తూ కన్నెర చేసి మరియు మమ్మల్ని లోపలికి ప్రవేశించకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇటువంటి భావన మా పట్ల మీరు చూపించారే అంటే మీరు ఇక్కడ భగవంతుడి శత్రువులో ఉండరు, మరి ఎందుకు అంత భయం, ఎందుకు అటువంటి భావన? మాకు అనిపించేది ఏంటంటే మీరు కూడా ఇటువంటి అంటే మీరు ఇలాంటి ఎంతో తప్పుడు చేతనతో ఉన్నారు, ద్వంద్వ భావనతో ఉన్నారు. అందుకని మీరు ఇంకొకరిని కూడా అదే భావనతో చూస్తున్నారు. అంటే మీ చేతన ఎలా ఉందో అలాగే ఇంకొకరి చేతన కూడా ఉంటుంది అనుకొని అలాగే మీరు మమ్మల్ని కూడా సందేహిస్తున్నారు. సో ఇక్కడ
చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారన్నమాట. అంటే చతుష్కుమారులు వాళ్ళు గ్రహించింది ఏంటంటే వీరి యొక్క భావన అంటే వీరి యొక్క చేతన సరిగ్గా లేదు అని. ఎందుకు అంటే ఇటువంటి విధంగా వ్యవహరిస్తున్నారే, ఎందుకంటే ఇటువంటి విధంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా వైకుంఠంలో ఎవరైనా ప్రవేశించారు అంటే యోగ్యత లేని వారు ఎవరూ ప్రవేశించరు. భగవంతుడి పైన శ్రద్ధ లేని వారు ఎవరు ప్రవేశించలేరు. భగవంతుడి యొక్క శత్రువులు వైరులు వాళ్ళు వైకుంఠంలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు. సో అటువంటప్పుడు మరి ఎందుకు భయపడ్డం? మరి అలా ఎవరైనా ఇక్కడ వైకుంఠంలోకి వచ్చారంటే వారి పట్ల అటువంటి భావనతో చూడడం కానీ ఇలా వ్యవహరించడం కానీ సరికాదే. ఎందుకంటే అది ఇంకొక శ్లోకంలో కూడా వర్ణిస్తారు, నెక్స్ట్ శ్లోకంలో. అది కూడా చూసి ఒకేసారి చర్చించుకుందాం. నహ్యంతరం భగవతీహ సమస్త కుక్ష ఆత్మానమాత్మని నభో నభశీవధీరా పశ్యంతి యత్ర యువయో సురలింగిణో కిం వ్యుత్పాదితం హ్యుదరవేది భయం యతోస్య. ఇక్కడ వైకుంఠలో భగవంతుడి మధ్య మరియు భక్తుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. హార్మోనీ, సమన్వయం అంటారు కదా, మంచి సమన్వయం ఉంటుంది. అంటే వారిద్దరి మధ్యలో ఎప్పుడు శత్రుభావన వైరుభావన అనేది ఉండదు. ఎలాగైతే ఆకాశం, పెద్ద ఆకాశం కానీ చిన్న ఆకాశం కానీ, అంటే ఇక్కడ స్పేస్ అన్నమాట, పెద్ద స్పేస్ కానీ చిన్న స్పేస్లో కానీ ఏమాత్రం వైరుభావన ఉండదు, అంత సమన్వయంలో ఉంటాయి. అలాగే సో ఇటువంటి సమన్వయంలో ఉండే, అంటే భగవంతుడు భక్తుల మధ్య మొత్తం సమన్వయంతో ఉండే ఇటువంటి వాతావరణంలో ఇటువంటి మీకు చేతన, ఇటువంటి భయం ఎందుకు కలుగుతుంది? మీరు చూడ్డానికి మాత్రం వైకుంఠ వాసుల్లాగా వేషభూష ఉంది, మీది వేసుకునే డ్రెస్ కానీ మీరు వేసుకునే వస్త్రాలు ఆభూషణాలు అన్నీ చూడ్డానికి మీరు వైకుంఠ వాసుల్లాగానే కనిపిస్తున్నారు. కానీ మీ యొక్క భావన, ఈ యొక్క వైరుభావన, శత్రుభావన, ఈ యొక్క రకమైన చింతన ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మీకు ప్రకటించింది అని ఇక్కడ వారిని ఖండిస్తూ ఇలా ప్రశ్నిస్తూ ఇలాంటి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నమాట వారి పట్ల. చూడండి, భగవంతుడు ఈ సృష్టి చేశారు, ఆధ్యాత్మిక జగత్తు కానీ తర్వాత భౌతిక జగత్తం కానీ. సో అలా భగవంతుడు తర్వాత మనందరినీ కూడా సృష్టించారు. భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకి ఆనందం, ఆయన ఎప్పుడు ఆనందమయోభ్యాసది, ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు. ఆయన ఆధ్యాత్మిక ఆనందంలో ఆయన ఉంటాడు. ఆయనకి మన అవసరం ఏం లేదు యాక్చువల్లీ. కానీ మనని ఎందుకు సృష్టించారు అంటే ఆయన ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆధ్యాత్మిక లోకంలో అనుభూతిని పొందుతూనే ఉంటాడు. అది ఇంకా పొందడానికి ఇంకా ఎక్కువ అది ఒక నేచర్ అనమాట. స్పిరిచువల్ నేచర్ ఏంటంటే ఆనందాంబుది వర్ధనం. ఆనందం అనేది వైకుంఠ లోకంలో కానీ ఆధ్యాత్మిక లోకంలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, తర్వాత ఎప్పుడైనా అర్థం చేస్తున్నాం కానీ. సో అయితే భగవంతుడు కూడా అలా అంటే ఆ కార్యక్రమంలోనే ఇంకా ఈ యొక్క చాలామందిని ఆయన సృష్టించారు. మనలాంటి ఎంతోమంది జీవాత్మలు ఆయన నుంచి పుట్టుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా ఎందుకు అంటే వీళ్ళ ద్వారా ఆదాన ప్రదానం చేసుకుంటూ ఇంకా ఆ ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆశాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళడానికి. అలా మనం కూడా, మన సృష్టి అనేది అలా జరిగిందనమాట. భగవంతుడు ఆనందాన్ని భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదించడానికి మనల్ని సృష్టించారు భగవంతుడు. ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టేసుకోవాలి. అందుకు అదేంటి భగవంతుడు తన ఆనందం కోసం మనల్ని సృష్టించాడు ఏంటి, అదేంటి అంటే మనం ఎలా మరి ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఒకరు ఇంకొకరిని అనుభవిస్తే, అంటే ఇంకొకరిని శాసించో లేకపోతే ఏదైనా వాళ్ళని కష్టపెట్టి టార్చర్ చేసి ఆనందాన్ని పొందే అలవాటు అనమాట ఇక్కడ భౌతిక జగత్తు చాలామందికి. వాళ్ళు అనుకుంటారు భగవంతుడు కూడా మన టార్చర్ పెట్టేసి ఆనందాన్ని పొందుతాడేమో అని, ఎందుకంటే వాళ్ళ చేతన అలా ఉంది కదా. కానీ అలాంటిది కాదనమాట. ఇక్కడ ఎలాంటిదంటే భగవంతుడికి సేవ చేసుకొని మనం ఆనందం పొందగలం. భగవంతుడు ఎలాగో ఆనందం పొందుతున్నాడు, ఆయన పొందుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆనందమయ వ్యాస ఆనందంలోనే ఉంటాడు. కానీ మనం ఆనందాన్ని అనుభవించాలి, అదే ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం కూడా అనుభవించాలంటే మనం కూడా భగవంతుడితో పాటు భగవంతుడి సేవలో యుక్తమై ఉండాలన్నమాట. అది సమన్వయం. అటువంటి చేతన మనం శత్రు భావనతో, వైరి భావనతో ఉన్నామనుకోండి భగవంతుడి పట్ల, అప్పుడు మనం ఇక్కడ పంపించేశారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అందుకే మనకి ఇది కొంచెం కష్టం అనమాట, డైజెస్ట్ చేసుకోవడం, జీర్ణించుకోవడం. అదేంటి భగవంతుడికి సేవ చేయాలా, భగవంతుడికి ఆనందం సంతుష్టం చేయాలా,
అందులో నా లాభం ఏంటి, నేను ఎలా సంతృష్టపడతాను, నాకెలా ఆనందం కలుగుతుంది, ఇది లోపల నుంచి ఉంటుంది అనమాట. అందుకే భగవంతుడికి సేవ చేయాలన్నా, భగవంతుడి సంతృష్టి కోసం మనం కష్టపడాలన్నా మనం అనుకుంటా, భగవంతుడి సంతృష్టి కోసం నేను ఎందుకు కష్టపడతాను, నా సంతృష్టి కోసం నేను కష్టపడతాను, నా ఆనందం కోసం నేను కష్టపడతాను. అది చేతన అనమాట మనది. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆనందం భగవంతుడి ఆనందం పైన ఆధారపడి ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆధారపడి ఉంది. మన ఆనందము ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీద కాదు, భగవంతుడి మీద, భగవంతుడి సేవ మీద ఆధారపడి ఉంది, భగవంతుడి సంతృప్తి మీద ఆధారపడి ఉంది. భగవంతుడు మనం ఎంత సంతృప్తి పరచగలిగితే మనం అంత సంతృప్తి చెందుతాం. అదేంటి అలా అలా అంటే మనకు చాలా ఉదాహరణలు ఎన్నోసార్లు వచ్చాయి, మళ్ళీ చెప్తాను ఎందుకంటే చాలామంది మర్చిపోతారు, ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రభుపాల్ గారు మళ్ళీ ఇక్కడ రాశారు, సమన్వయంగా ఉండడం అంటే ఏమిటి భగవంతుడితో పాటు భక్తులు. మన శరీరంలో వివిధ అంగాలు ఉన్నాయి, చేతులు, కాళ్ళు, ముక్కు, శరీరం, ఇంకా ముఖం, కళ్ళు, చెవులు, మూతి అన్నీ ఉన్నాయి, అవునా. సో అన్నిటికీ రకరకాల ఫంక్షన్స్, కార్యాలు ఉన్నాయి, చేసే కార్యాలు. కళ్ళు చూస్తాయి, అవునా, మన ముక్కు వాసన పీల్చుకుంటుంది, చెవులు ద్వారా వింటాము. సో అలా ఇప్పుడు మనము భోజనం చేయాలనుకోండి, మనకు ఆకలి అవుతుంది, స్టమక్ కడుపులో ఆకలి అవుతుంది అనుకో, మనం తినాలి. ఏదైనా తినాలి అంటే మనకు ఎలా తినేది, దానికి చేత్తో తింటాం, కానీ చేత్తో ఎలా తింటాం? ఆ పదార్థం ఎక్కడుందో అక్కడ వెళ్ళడానికి మన కాళ్ళ సాయంతో అక్కడికి వెళ్తాం. మరి కళ్ళతో కనిపిస్తేనే కదా, మనం చూస్తేనే కదా తినేది. సో కళ్ళతో చూస్తాం, అది మరి అది ఎలాంటిదనే విషయం నాకు తెలవాలి కదా, దాని గురించి ఎవరి దగ్గర వింటాం, ఇది తినే మంచి పదార్థం అని, అది చెవులతో వింటాం. మరి అది తినడానికి అది యోగ్యత ఉందా లేదా, అది ఖరాబ్ అంటే చెడిపోయిందా, పాడైపోయిందా అది, ఇంకా లేకపోతే ఇంకా బాగుందా తినడానికి, ఎలా అంటే వాసన పీల్చుకొని చూస్తాం, లేకపోతే కొంచెం రుచి చూసి చూస్తాం, ఒక రుచి చూసి పాడైపోయిందా ఇంకా బాగుందా తినడానికి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియాలు అన్నీ ఉపయోగించుకుంటాము, తింటాము, కానీ అది వెళ్ళేదేంటి, మనం తిన్న ఆహారం అంతా కూడా కడుపులోకి వెళ్తుంది. ఆ విధంగా కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అది జీర్ణం అయిపోయిన తర్వాత దాని నుంచి శక్తి అనేది శరీరంలో ప్రతి అంగానికి చేరుకుంటుంది, అవునా, ప్రతి అంగానికి చేరుకుంటుంది. సో ఈ విధంగా ప్రతి అంగం శక్తి లభిస్తుంది. సో ఈ చేతికి శక్తి ఎక్కడి నుంచి లభించింది? ఆ యొక్క ఆహారం నుంచి లభించింది, అవునా, ఆహారం ద్వారా లభించింది. ఒక ఆహారం తినే పదార్థం ద్వారానే చేతికి శక్తి వచ్చింది, ఈ చేయి పని చేసుకోవడానికి. మరి చేతికి పని చేయడానికి కావాల్సిన శక్తి ఆహారంలో వచ్చింది, కానీ ఆహారం నుంచి ఎలా వచ్చింది దానికి శక్తి? ఆహారాన్ని కడుపులోకి పంపించినప్పుడు. ఒకవేళ చెయ్యి అనుకుందనుకోండి, ఇది ఒక ఆహారం ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్ రసగుల్లా ఉందనుకోండి, ఆ రసగుల్లా నుంచి రసగుల్లాలో ఎంతో శక్తి ఉంది, ఆ శక్తిని ఈ కడుపులోకి వేస్తే కడుపులోకి వెళ్ళిపోతుంది, నాకు ఎలా దొరుకుతుంది, నేనే ఆస్వాదిస్తాను, నేను డైరెక్ట్ శక్తిని తీసుకుంటాను అనేసి ఆ రసగుల్లాని ఏం చేయగలుగుతుంది చెయ్యి? మహా అంటే పిండగలుగుతుంది. ఎంత పిండినా కానీ అది దాన్ని మొత్తం అందులో ఉన్న రసమంతా పిండేసినా కానీ రసగుల్లా నుంచి అప్పుడు చేతికి ఆ రసగుల్లాలో నుంచిన ఏమాత్రం కొంచెం కూడా శక్తి దీనిలోకి ప్రవేశించలేదు, అవునా. మరి కానీ ఆ టైంలో పిండేటప్పుడు మాత్రం ఆహా నేను మొత్తం రసగుల్లాలు మొత్తం నేనే అనుభవిస్తున్నాను అనే ఒక భావనతో ఉండొచ్చు చెయ్యి. అలాగే వ్యక్తులు కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో నేనే భోగించేసి, నేనే ఎంజాయ్ చేసేసి, నేనే సంతృష్టి పడతాను, ఆనందపడతాను, భగవంతుడికి సేవ చేయడం అని, దానివల్ల ఎలా ఆనందం కలుగుతుంది, మనకి ఎలా కలుగుతుంది అనేసి చాలామంది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఎన్నో విధాలుగా వాళ్ళ ఇంద్రియాల ద్వారా ఎన్నో భౌతిక వస్తువుల్ని, విషయాల్ని, వ్యక్తుల్ని భోగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భోగించడం ఇటువంటిది అనమాట. అదొక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్, నేను భోగించేశాను, కానీ అసలైన ఆనందాన్ని వాళ్ళు అనుభవించట్లేదు. ఎలాగంటే సపోజ్ నాకు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది. ఒక సీనియర్ డివోటీ షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఒక ఎగ్జామ్లో మొత్తం ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చాడనమాట. ఒక ఎగ్జామ్లో అంటే చాలా టాప్ స్టేట్ లెవెల్లోనే ఇండియా లెవెల్లోనే ఆయన ఫస్ట్ స్కోర్ వచ్చింది, హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ ఎగ్జామ్ గురించి చాలామందికి తెలీదు, ఆయన చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ. వెంటనే ఆయన వెళ్ళేసి వాళ్ళకి చెప్తున్నాడు, చూడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళందరూ ఏమైంది, ఫస్ట్ వచ్చావా, ఎక్కడ, సరే. ఎందుకంటే వాళ్ళకి తెలీదు అది ఏం ఎగ్జామో, దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎవరికి తెలియదు, ఈయనకే తెలుసు అది. సో అక్కడ ఆయన కొంతమంది బంధువులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ అవునా సరే అని వదిలేశారు అంతే. అప్పుడు ఈయన అన్నాడు, నేను ఎంతో ఆనందంగా ఉండే, కానీ వీళ్ళందరికీ చెప్పాను, ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, తర్వాత నాకు కూడా ఆనందం కలగట్లేదు. అంటే ఏంటి, ఈ ఆనందం ఏదైతే
ఇక్కడ వ్యక్తులు అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు భౌతిక ప్రపంచంలో. అదేంటంటే వేరే వాళ్ళకు చూపించుకొని. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటంటే బయట బాగా అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్తే, అంటే ఈ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఈ ఫుడ్ ఐటమ్ తింటే, ఈ హోటల్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు. సో అలా బయట ప్రపంచంలో ప్రచారం జరిగిందనుకోండి, అప్పుడు అదొక ఇదనమాట. ఓకే, అసలు ఎంజాయ్మెంట్ అంటే, ఆనందాన్ని అనుభవించడం అంటే ఈ స్థలానికి వెళ్ళడం, ఈ వస్తువుని సేవించడం, వీళ్ళతో కలవడం, వీళ్ళతో ఇక్కడ ఇచ్చేయడం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు నేను అది చేసేసి లోకానికి అంతా చూపించేస్తాను, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, నేను ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. సో అలా ప్రతి చోటుకు వెళ్ళి ప్రతి వస్తువు తిని అలా ఏదైతే అనుకుంటారో అక్కడ వెళ్ళి అవి చేసేసి వాటి ఫోటోలు తీసుకొని ప్రతి దగ్గర పెడుతూ ఉంటారన్నమాట. చూడండి నేను ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత ఆనందంగా. ఎందుకంటే అందరూ ఓ వావ్ మీరు ఎంతో భాగ్యవంతులు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, అక్కడికి వెళ్ళారు, అది తిన్నారు, వాళ్ళతో తిరిగారు. సో వీళ్ళు కూడా నేను చాలా గొప్ప పని చేసేస్తాను, నేను చాలా బాగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అంతే, వేరేం లేదు. అదొక జస్ట్ మెంటల్ ఫీలింగ్, అంతేగాని అస్సలైన ఆనందం అందులో లేదు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారన్నమాట. అలా భగవంతుడితో సమన్వయంగా ఉన్నామనుకోండి, అంటే భగవంతుడితో యుక్తమై భగవంతుడికి సేవ చేస్తే మనం ఒక అసలైన ఆనందాన్ని అనుభవించగలం. భగవంతుడి భక్తి సరిగ్గా చేసుకుంటే అందులో ఒక అసలైన అనుభూతి ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాదుల వారు వర్ణించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, చిన్న ఆకాశం పెద్ద ఆకాశం, అంటే చిన్న స్పేస్ పెద్ద స్పేస్ అనమాట. అంటే మామూలుగా మాయావాదులు ఏంటంటే ఈ శ్లోకం పైన తీసుకొని, ఇలాంటి శ్లోకాల పైన తీసుకొని ఇక్కడ సమన్వయంగా ఉండాలి అన్నారు. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మాయావాదులు ఇచ్చే ఎగ్జాంపుల్. వాళ్ళు ఏమంటారంటే, ఒక పాట్ అంటే ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో ఆకాశం అంటే ఇక్కడ స్పేస్, బేసికలీ స్పేస్, దాన్ని ఆకాశం అంటాం. అంతే, ఆకాశం అంటే ఆకాశం అని కాదు, అది కూడా ఆకాశమే. అలాగే స్పేస్, ఎక్కడైనా ఒక స్పేస్ ఉంటుంది కదా, మన భూమి పోనాలు మన బుద్ధిరా అందులో ఆకాశం అన్నమాట. సో పాత్రలో కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. ఎంటీ పాత్ర తీసుకోండి, ఖాళీ పాత్ర, అందులో స్పేస్ ఉంది. అలాగే బయట కూడా స్పేస్ ఉంది. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే, శూన్యం అంటే జీరో కదా, అంటే ఐ డోంట్ నో, శూన్యం అంటారా, బేసికల్లీ ఆకాశం అంటే స్పేస్ గురించి అంటున్నాను నేను, అంతరిక్షం, ఆకాశం అలా. సో అంటే మామూలుగా ఇప్పుడు ఏమీ లేకుంటే ఓన్లీ స్పేస్ ఉంటుంది, అలా అనమాట, ఎంటీ స్పేస్. సో ఈ విధంగా ఒక పాత్ర, ఎంటీ పాత్ర, ఖాళీ పాత్ర తీసుకున్నారనుకో, ఆ పాత్రలో కొంచెం స్పేస్ ఉంది. ఇప్పుడు ఖాళీ పాత్రలో బయట కూడా స్పేస్ ఉంది, మొత్తం బయట అంతా స్పేస్ ఉంది. సో వాళ్ళు అనేది ఏంటంటే, మాయావాదులు, ఇప్పుడు ఈ పాత్ర అనేది మన శరీరం వంటిది. ఇప్పుడు మనం బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క మనం కూడా ఈ స్పేసే, మనం కూడా ఈ యొక్క ఆకాశమే, బయట కూడా ఆకాశం ఉంది. సో ఈ యొక్క పాత్ర పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న ఆకాశం బయట ఆకాశంతో కలిసిపోతుంది, అందులో విలీనం అవుతుంది, ఒకటైపోతుంది. అదే ముక్తి. అలాగే మనం కూడా ఈ శరీరం నశించిపోయినప్పుడు మనలో ఉన్న ఆత్మ వెళ్ళి బయట బ్రహ్మన్, వాళ్ళకి భగవంతుడు అనే కాన్సెప్ట్ లేదు, ఆ బ్రహ్మంలో విలీనం అయిపోతుంది. అదే ముక్తి. ఇంకా మనకంటూ సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండదన్నమాట. అది ఈ యొక్క మాయావాది తత్వం అనమాట. కానీ మనది అలా కాదు. మనం ఇక్కడ చెప్పే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అందుకనే ఇక్కడ ఏంటంటే ఆకాశం కానీ పైన ఆ యొక్క స్పేస్ యొక్క నేచర్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ అందుకే ఉదాహరణ మనకు ప్రభుపాదుల వారు ఇది ఇచ్చారు కదా, అన్ని రకాల అవయవాలు, మనము ఒక పార్ట్ అండ్ పార్సల్, భగవంతుడి యొక్క అవయవం లాగా మనం భగవంతుడి యొక్క శరీరంలో. ఇప్పుడు ప్రతి అవయవం ఉంటుంది, చెయ్యి కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంటెస్టైన్స్ అని ఇచ్చారు, అండ్ అదర్ పార్ట్స్. ఏ ఒక పార్ట్ తీసుకున్న శరీరంలో, ఆ పార్ట్ అనేది ఆ శరీరానికి ఏదో ఒక పని చేస్తుంది, శరీరానికి సేవ చేస్తుంది, శరీరం వర్క్ సరిగ్గా నడవడానికి శరీరానికే సహాయపడుతుంది ప్రతి ఒక్క అంగం, శరీరంలోని అంగం. అంతేగాని శరీరంతో కలిసి పనిచేయడం అంటే ఆ శరీరానికి సహాయం చేయడం, శరీరానికి సేవ చేయడం. అంతేగాని శరీరంలో కలిసిపోయి మొత్తం శరీరం ఒకటైపోవడం కాదు. ఒకటైపోవడం అంటే కలిసి పనిచేయడం అన్నట్టు. అలా భగవంతుడు మరియు భక్తుల పట్ల సమన్వయం ఉండడం అంటే ఏంటంటే, భగవంతుడికి భక్తులందరూ కూడా కలిసి మెలిసి సేవ చేసుకోవడం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు ఆ భేదాన్ని చూపిస్తున్నారే, ఇక్కడ వీరి పట్ల ఒక భేద భావనతో వ్యక్తం ఇక్కడ అంటున్నారన్నమాట. నెక్స్ట్ కూడా చెప్తారు.
ఇలాంటి భేదభావాన్ని వ్యక్తం చేయకూడదు అనేసి. సో సమన్వయంగా ఉండడము అంటే ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి పనిచేయడం, మరి భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడికి సంతృష్టిపరచాలనే ఉద్దేశంతో. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం అందరం కూడా అంత శుద్ధ చేతనతో లేము కనుక అప్పుడప్పుడు మనకి కలిసి భక్తులతో కలిసి సేవ చేసే ఇప్పుడు మరి మనం డిస్టర్బ్ అయిపోతాం. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు, ఏదో నేను చూశాను అని డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట. తద్వారా వాళ్ళు ఏంటంటే సరిగ్గా జపం కూడా చేసుకోలేరు, సరిగ్గా ఇంట్రెస్ట్ కూడా రాదు భగవంతుడి పట్ల, లేకపోతే ఇలా భాగవతం వినడం పట్ల. సో అదంతా ఎందుకు జరుగుతుందంటే మరి మనము సరిగ్గా భక్తి చేసుకోవాలి, భక్తిలో ఆనందాన్ని అనుభవించాలి అంటే మరి మనకు ఎటువంటి చేతన ఉండాలి. దానికి మనకు శిక్షాష్టకంలో మనకు చైతన్య మహాప్రభు ఇచ్చిన 8 శ్లోకాలు మనం నేర్చుకోవడానికి. అందులో మొత్తం తత్వం అంతా, భాగవతం భగవద్గీత అంతా కూడా ఒక 8 శ్లోకాలు ఇచ్చేశారు చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకం. మీరు కావాలంటే ప్రతిరోజు అది కంపల్సరీ ఒకసారైనా పట్టించి దాని అర్థం పైన మననం చేసుకోండి. అందులో 2 శ్లోకాలు ఉంటాయి. త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదాహరి. భగవంతుడికి సదాహరి కీర్తన చేసుకోవాలి అంటే, ఎల్లప్పుడూ భగవంతుడికి కీర్తన నిరంతరంగా చేయగలగాలి అంటే మనకు అంత ఎప్పుడు మనం చేయగలం? ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి భక్తి చేయడంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తామో అప్పుడే మనం చేయగలం. అది ఎప్పుడు జరుగుతుంది? మనం హరికి కీర్తన నిరంతరంగా ఎప్పుడు చేసుకోగలం? సదా హరి కీర్తన. దాని ముందున్న శ్లోకాలు లైన్లో ఉన్నాయి కదా. అంటే నమ్రత భావనతో ఉండాలి. నమ్రత భావనతో ఉండాలంటే జస్ట్ హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ అంటే సరిపోదు, ఇంకా చాలా ఉంటుంది. అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలామంది ఎలాగైతే నా దగ్గరకు వస్తారు, సపోజ్ నేను ఇక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాను. సో నా దగ్గరికి ఎవరు వచ్చినా చాలా నమ్రత భావనతో హరే కృష్ణ అని చాలా నమ్రత భావనతో మాట్లాడడం, ప్రణామాలు చేయడం, మాట్లాడే మాటలు కూడా ఎంతో నమ్రత భావనతో మాట్లాడతారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వేరే భక్తులతో వాళ్ళు వ్యవహరించినప్పుడు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు, వాళ్ళ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తారు, వాళ్ళపైన అసభ్యకరమైన వాక్యాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకొకరు ఎవరితో కూడా సమన్వయంగా వ్యవహరించరు. అంటే సపోజ్ అతను వేరే భక్తుడు ఏదో సేవ చేస్తున్నాను అనుకోండి, అతనికి నేను చెప్పాను అనుకోండి, అతనికి వెళ్ళి నువ్వు సహాయం చేయని, అతను వెళ్తాడు. కానీ అతను చెప్పిన మాట వినడు. ఇతను చెప్పే మాట ఏంటి? ఇతను నా తర్వాత వచ్చాడు భక్తిలో, వీడు చెప్పేది నేనెందుకు వినాలి, నేను చెప్పేది అందరు వినాలి ఇక్కడ, అంతేకాని ఎవరో చెప్పేది నేనెందుకు వినాలి, అతని కింద నేనెందుకు సేవ చేయాలి, అతను ఒక మాట అంటే నేనెందుకు పడాలి, అతను నాకు కావాల్సి, నేను చాలా సీనియర్, నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇస్కాన్లో ఉన్నాను, వాడు 2-3 ఏళ్ళ కింద వచ్చాడు అంతే, ఏదో కొంచెం తెలివితేటలు ఉన్నాయనేసి ఏదో కొద్దిగా సేవ చేస్తున్నాడు అనేసి అతనికి అంత బాధ్యత ఇచ్చేశారు, నాకు ఇవ్వలేదు. అయితే అంత మాత్రం అతని కింద నేను ఎందుకు పని చేస్తాను, నేను చాలా గొప్ప, నాకు అందరు సమ్మానించాలి అని లోపల ఫీలింగ్తో కొంతమంది జీవించేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు భక్తిలో ప్రగతి చెందలేరు, అటు మాల జపం చేసుకోలేరు, ఇటు భక్తులతో సాంగత్యంలో సరిగ్గా ఉండలేరు, సతమతం అయిపోతూ ఉంటారనమాట. సో అలాంటప్పుడు అందుకే మనకేంటంటే మన భావన ఎలా ఉండాలంటే నమ్రత భావన. ఎలా మనం నమ్రతంగా ఉండాలి అంటే మనం ఎలా తెలుస్తుంది మనం నమ్రత భావనతో ఉన్నామంటే ఎలా ఉండగలం? నమ్రత భావనతో కూడా పీస్ఫుల్గా, హంబుల్గా, అంటే తిరినాదపి సునిచేన తరోరేవ సహిష్ణున. తరోరేవ సహిష్ణు అంటే చెట్టులాగా సహించే శక్తి ఉండాలి మనకి. మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అందరూ బద్ధావస్థలో ఉన్నారు, ఎవరు శుద్ధ భక్తులు కాదు, అందరూ శుద్ధ భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఎవరో ఒక్కొక్కరి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి సహించాలి. మీకు అది నచ్చకపోయినా, వాడి ముఖం నచ్చకపోవచ్చు, ముక్కు నచ్చకపోవచ్చు, లేకపోతే వాడు చెప్పే మాటలు నచ్చకపోవచ్చు, ఆయన మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు, లేకపోతే అతను వ్యవహరించే విధానం మీకు నచ్చకపోవచ్చు. ఓకే, అది మీ చాయిస్గా తట్టుకట్టలేదు. అతను చూడడానికి నల్లగా ఉన్నాడు, మీకు నచ్చట్లేదు చూడడానికి. సో మీకు నచ్చకపోవచ్చు ఒక వ్యక్తి వ్యవహారం, భాష, పనితీరు. సో అది మీ సమస్య, అతని సమస్య కాదు. సో ఆ విషయాన్ని గుర్తించాలి. ఇంకా మీరు భౌతిక స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. సో నమ్రత, అరే నేను ఇంకా భౌతిక చేతనతోనే చూస్తున్నాను ప్రతి ఒక్కటి అని, ఇంకా నాకు ఆధ్యాత్మిక చేతన రాలేదు అని కొంచెం నమ్రత అంటే ఏంటి
అంటే చాలా సింపుల్. మనల్ని మనం గుర్తించడం, నేను ఎంత పతితుణ్ణి, నేను ఇంకా ఎంత భౌతిక చేతనతో మునిగిపోయి ఉన్నాను, ఇంకా నాలో భక్తి లేదు అనే విషయాన్ని మనం నిజంగా గ్రహించి, దాని తర్వాత ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత ఆ గ్రహించడం ద్వారా నేనెంత పతితుడిని అనే విషయాన్ని మనం సొంతంగా గ్రహించుకొని తర్వాత మనం కొంచెం నేను నిజంగా అంత యోగ్యుణ్ణి కాదు అంత అని అర్థం చేసుకోవడం లోపల నుంచి, తద్వారా వచ్చే భావన నమ్ముతాను అనమాట. ఏదో బయట నుంచి హరే కృష్ణ అని ప్రణామాలు పెట్టి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ అనే దండవత్ ప్రణామాలు పెట్టుకుంటే సరిపోదు. సో అది బిగినింగ్, కానీ లోపల భావన చేతన అనేది ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైనా మనకు అనిపించింది అనుకో వీడి ఫేస్ బాగాలేదు అని, అంటే మనం అర్థం చేసుకోవాలి, అరే నేను ఇంకా ఫేస్ చూసే వ్యక్తిని గుర్తిస్తున్నాను, ఇంకా ఆ విధంగా నేను భేదభావాన్ని వ్యక్తం చేస్తున్నాను నా మనసులో, అంటే నేను ఇంకా భౌతిక చేతనతో ఉన్నాను అనే విషయం మనని గురించి ఆలోచన, మన పతిత పరిస్థితి చూసుకొని మనము ఆ నమ్రత భావన మనము తెచ్చుకోవాలి. అంటే అలాంటి భావన అనేది మనకు రావాలి. సో అలాంటి భావన ఉన్నప్పుడు, అలాంటి చేతన ఉన్నప్పుడు అమానిన మానదేన, అంటే ఎవరైనా మనల్ని సమ్మానించకపోయినా మనకి ఏమాత్రం సమ్మానించారంటే అప్పుడు కూడా మనం నమ్రుతూ ఉంటాం, అరే నాకు అంత యోగ్యత లేదు, అయినా వాడు నన్ను సమ్మానిస్తున్నాడు, వేరే భక్తులు నన్ను సమ్మానిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అమానిన మానదేన, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని మీరు సమ్మానించాలి. ఎందుకు? అందరు భక్తులు, మనము వైష్ణవ సిద్ధాంతం ఏంటంటే చీమను కూడా మనము సమ్మానించాలి, అటువంటిది భక్తులని తప్పకుండా సమ్మానించాలి. సో అందుకని మనం అందరితో సమ్మానపూర్వకంగా థ్యాంక్ యూ గడ్డి పరక అంటారు, త్రినాదపి శునిచేన, త్రిణ అంటే గడ్డి పరక అంతా నమ్రత ఉండాలంట. గడ్డి పరక చూసారా, దానిపైన ఎవరైనా కాలు పెట్టారనుకోండి అదేమందు, మళ్ళీ కాలు తీసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట. అంటే అలా అంత సహించగలగాలి, అంటే అంత నమ్రత భావన ఉండాలి. మనం తొందరగా మన ఈగోని అహంకారాన్ని వంచగలగాలన్నమాట, అహంకారం ఉండకూడదు మనకి. సో అమానిన మానదేన అంటే మనము అలా ప్రతి ఒక్కరికి సమ్మానించాలి. మనను ఎవరు సమ్మానించకపోయినా అవమానించినా మనకేమి మనం చింతించకూడదు. ఎందుకంటే మనం నిజంగా ఆలోచించామనుకోండి, అరే నేను ఇంత పతితుణ్ణి, అసలు నేను సమ్మానానికి యోగ్యుడినే కాదు అనే విషయాన్ని మనం ఎవరైనా సమ్మానించకపోతే కూడా మనము అందుకే బాధపడకూడదు. ఇది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ డ్రామా చేశారనుకోండి అది ఎక్కువ రోజులు నిలవదు. న్యాచురల్గా హానెస్ట్గా నిజాయితీగా మనము ఈ విషయాన్ని మన లోతుగా ఆలోచించుకొని మనము ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఎన్ని అనర్థాలు ఉన్నాయి, ఎంత కామాంధుడిని, నాకు ఎంత లోభం ఉంది, నాకు ఎంత అహంకారం ఉంది, నాకు ఎంత క్రోధం ఉంది, అది ప్రతి ఒక్కరికి లోపల వాళ్ళకి తెలుసు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని నేను ఇంకా ఎంత పతితుడిని అనే విషయాన్ని గుర్తు చేసుకొని అప్పుడు నమ్రతగా ఉండాలి. అప్పుడు మీరు అవమానాన్ని కూడా సహించగలరు, ఇంకొకరిని సమ్మానించగలరు. ఎప్పుడైతే మీరు అర్థమవుతుందో అరే నేను చాలా లో లెవెల్లో ఉన్నానని, అప్పుడు ప్రతి ఒక్కరిని మీరు హై లెవెల్లో చూడగలరు. అప్పుడు వేరే వాళ్ళకి ఎంతో సమానపూర్వకంగా మీరు వాళ్ళకి ప్రణామాలు చేయొచ్చు, వ్యవహరించవచ్చు. అమానిన మానదేన కీర్తనీయ సదాహరి, అటువంటి చేతన ఉన్నప్పుడు కీర్తన బాగా చేసుకోవచ్చు. అటువంటి సమయంలో మీరు భక్తి చేస్తే మీకు అసలు అప్పుడు చాలా భక్తిలో ఆనందాన్ని ఆస్వాదించగలరు. సో ఇదన్నమాట నమ్రత అనేది. సో అటువంటి విధంగా మనకు చేతన ఉండాలన్నమాట. అప్పుడు మనం సమన్వయంతో మనం భక్తులతో భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. హార్మోనియస్ బిహేవియర్. అటువంటి చేతనతో ఎప్పుడైతే మనం సేవ చేసుకుంటామో మన చేతన వైకుంఠ వాసుల యొక్క చేతన మనకు వస్తుంది. మన యొక్క పక్కన ఏ వాతావరణంలో ఉన్నా మనం వైకుంఠంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అలా కాకుండా మనం సమన్వయంతో భక్తుల మధ్య సమన్వయంతో లేమనుకోండి, అప్పుడు దాన్ని మాయా అంటారనమాట. అదే ఇక్కడ రాశారు. మాయా మీన్స్ డిస్హార్మోనీ బిట్వీన్ ద లివింగ్ ఎంటిటీస్. మీరు ఇక్కడ మాయా అంటే ఏంటి? భక్తుల లేకపోతే ఇంకొకరితో మీరు సమన్వయంగా ఉండలేదనుకోండి, అదే మాయ. కలిసి మెలిసి మీరు ఉండగలిగి సేవ చేసుకోగలిగితే అదే వైకుంఠ. ఇలా భక్తుల మధ్య భగవంతుడి మధ్య ఎక్కడైతే సమన్వయం ఉంటుందో అది వైకుంఠ చేతన, అదే వైకుంఠం. ఎక్కడైతే శత్రుభావన ఉంటుందో భగవంతుడి పట్ల భక్తుల పట్ల, ఒక్కొక్కసారి చాలామంది అంటారు నాకు భగవంతుడు అంటే ఇష్టం, భగవంతుడి పట్ల నాకు ఏమాత్రం శత్రుభావన లేదు, కానీ భక్తుల పట్లే, భక్తులు సరిగ్గా లేరు, వాళ్ళ పట్ల మాత్రం నాకు బాగా భావన సరిగ్గా లేదన్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎవరైనా ప్రేమించారనుకోండి, వారికి ఇష్టమైనవన్నీ కూడా మీరు ప్రేమిస్తారు, అవునా?
ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు రియల్గా ప్రేమిస్తున్నట్టు వారు. సో భగవంతుడికి ఎంతో ప్రియం భక్తులు. సో భగవంతుడిని ప్రేమించినప్పుడు భక్తులను కూడా ప్రేమించాలి. ఎప్పుడైతే మీరు ఒక భక్తుడిని మీరు ద్వేషించడం లోపల నుంచి ద్వేషిస్తున్నారో, ప్రేమించలేకపోతున్నారో, అదే క్షణంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా నేను పతితుడిని, ఇంకా నేను శుద్ధ భక్తుడిని అవ్వలేదు అనే విషయాన్ని అర్థం చేసుకొని కొంచెం అహంకారం అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా నేను చాలా అధమ పరిస్థితుల్లో ఉన్న అనే విషయాన్ని గుర్తించుకొని నమ్రతగా ఉండాలన్నమాట. ఇది చాలా నిజాయితీగా ఉండడం. ఇది నిజాయితీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నమ్రత కూడా కాదు. నమ్రత అనేది ఇంకా చాలా హై ప్లాట్ఫామ్. అసలు మన ఆచార్యులు వ్యక్తం చేసే నమ్రత భావన ఏంటంటే వాళ్ళలో ఏమాత్రం అనర్థ లేదు. వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు, శుద్ధమైన వాళ్ళు. అయినా కానీ వారు ఎంతో నమ్రతపూర్వకంగా ఉంటారు, వ్యక్తం చేస్తారు వాళ్ళ గానాల్లో. వైష్ణవ భజన్స్ మీరు చూస్తే చాలా అధముణ్ణి, నేను చాలా అధముణ్ణి, పతితుణ్ణి అని. మనం తర్వాత ఎప్పుడైనా వైష్ణవ భజన్స్ చర్చించుకుందాము. నేను ఇప్పుడు ఆ స్థాయి మాట్లాడలేదు. మన ఆచార్యులు వ్యక్తం చేసే నమ్రత భావన స్థాయి, ఆ స్థాయిలో మాట్లాడుకోవట్లేదు. నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే నిజాయితీ, ఆధ్యాత్మిక స్థాయిది కాదు, జస్ట్ నిజాయితీతో మనం వ్యవహరించడం, నిజాయితీతో మనం చూసుకోవడం, మనం సిన్సియర్ అనమాట. డివోషనల్ సర్వీస్లో, భక్తిలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. నిజాయితీ అంటే ఇదే, మనను మనం గుర్తించుకోవడం, అరే మనం ఎక్కడ ఉన్నామో దాని ప్రకారం మనం నమ్రతగా ఉండడం. అట్లీస్ట్ మనం ఈ లెవెల్లో స్టార్ట్ చేస్తే మనకు భక్తిలో ప్రగతి చెందడానికి అవకాశం ఉందన్నమాట. లేకపోతే చాలామంది ఉన్నారు, ఇస్కాన్కి వస్తారు, భక్తి చేసుకుంటున్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు భక్తులతో కొట్లాటలు, గొడవలు, ఒకరికొకరు పడదు, వాడి ముఖం వీడు చూసుకోలేరు, ఇతని ముఖం అతను చూసుకోలేడు. అటువంటి దరిద్రమైన పరిస్థితిలో కూడా కొంతమంది అలా ఓన్లీ సంవత్సరాలు గడుపుతున్నారు. హరే కృష్ణ మహామంత్రం మాత్రం ప్రతిరోజు జపం చేస్తున్నారు, కానీ మనసు మారడం లేదు, చేతన మారడం లేదు. సో అటువంటి కార్యాలు చేయకూడదు. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, సరిగ్గా జపం చేయాలి, ఇంకా బాగా జపంలో ఆనందాన్ని అనుభవించాలి. అంటే ఇటువంటి చేతన మన చేతనలో వస్తే అది మనకే మంచిది, మన భక్తి మార్గానికి మంచిది అనమాట. సో ఇక్కడ ప్రభుపాల్ వారు అదే చెప్తున్నారు. ఇఫ్ ద సేమ్ ప్రిన్సిపల్స్ కెన్ బి అడాప్టెడ్ హియర్, అంటే భౌతిక ప్రపంచంలో కూడా మనము ఇటువంటి సమన్వయం అనే చేతనను మనము అలవర్చుకోగలిగితే అప్పుడు ఇక్కడ కూడా వైకుంఠ సృష్టించుకోవచ్చు. మనం ఇక్కడ కూడా వైకుంఠగా మారిపోతుంది భౌతిక ప్రపంచం కూడా. ఓకే, మనకు సమయం అయిపోతుంది. జస్ట్ 2-3 శ్లోకాస్ ఉన్నాయి, కానీ ఇందులో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం చర్చించుకుందాం ఫాస్ట్గా. తద్వామముష్య పరమస్య వికుంఠభర్తు కర్తుం ప్రకృష్టం ఇహ ధీమహి మందభిద్యాం లోకానితో వ్రజతమంతర భావదృష్ట్యా పాపీయ శస్త్రయ ఇమే రిపవోస్య అత్ర. ఇప్పుడు శ్రాపం ఇస్తున్నారు ఇక్కడ. ఇది పాయింట్. ఇక్కడ శ్రాపం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు శ్రాపం? అందుకనే వాళ్ళు అంటారు, ఇప్పుడు మరి ఎలా మనం వీళ్ళకి దండన విధిద్దాము, శిక్ష విధిద్దాము? ఎందుకంటే వీళ్ళు ఇక్కడ శిక్షకు అర్హులు, వీళ్ళకి దండించాలి. ఈ దండ ఎలా ఉండాలంటే సరిగ్గా ఉండాలి, వీళ్ళకి బుద్ధి రావాలి, వీళ్ళకి లాభం సమకూర్చాలి. అది అంటే వీళ్ళు ఇప్పుడు బుద్ధి భ్రష్టుపడింది, అది సరిగ్గా వీళ్ళ చేతన మళ్ళీ బాగా అవ్వాలి. సో మనం దండించేది ఎందుకు అంటే అది వాళ్ళ బాగుని కోరి, అంతేగాని వాళ్ళపైన ద్వేషమే లేదు. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూడా ద్వంద్వాన్ని చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా వీడు శత్రువు, వీడు మిత్రువు అలా భావన చూపించకూడదు. అటువంటి భేదభావాన్ని వీళ్ళు చూపించారు. మనల్ని ఇలా విధంగా ఇంకో విధంగా మనం భక్తులు కాదన్నట్టుగా చూశారు. సో ఈ విధంగా భేదభావనతో, ద్వంద్వ భావనతో చూశారు. ఇది వైకుంఠంలో ఉండదు, ఇది భౌతిక ప్రపంచంలో ఉంటుంది ద్వంద్వం. సో అందుకనే ఇలాంటి వారు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు. వెంటనే వీళ్ళు భౌతిక జగతానికి వెళ్ళిపోతారు. ఎక్కడైతే జీవులందరూ 3 శత్రువులతో జీవితాంతం గొడవపడుతూ ఉంటారు, జీవితాంతం వేధించబడుతూ ఉంటారు. 3 శత్రువులు ఏంటి? ఇక్కడ శాపం ఇచ్చేస్తారు, మీరు ఇప్పుడు భౌతిక ప్రపంచానికి వెళ్ళిపోతారు, జడజగతానికి వెళ్ళిపోతారు, అక్కడే ఉండి పడి ఉంటారని. సో 3 శత్రువులు ఏంటంటే డిజైర్, యాంగర్, లస్ట్. సో బేసికలీ మనకు భగవద్గీతలు కూడా చెప్తారు కదా, కామ, క్రోధ, లోభ. కామం, క్రోధం, లోభం, ఇటువంటివి శత్రువులు, మన అసలైన శత్రువులు. అందుకే మనము భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ 3 శత్రువులతో జాగ్రత్తగా ఉండాలంట. ప్రభుపాల్ వారు అందుకే అంటున్నారు, మనకి ఎప్పుడైనా సరే మన కామం పూర్తి కానప్పుడు క్రోధం తెచ్చుకోకూడదు, ఇంకా 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 అని లోభించకూడదు, లోభానికి గురవ్వకూడదు, సంతుష్టిగా ఉండాలి మనము అనేసి ప్రభుపాల్ వారు చెప్పారంట ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు. ఇది గీతలో కూడా, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు.
సో నెక్స్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, చూసేసుకుందామంట. సో ఇప్పుడు మరి శాపం ఇచ్చేశారు. శాపం ఇవ్వగానే ఇప్పుడు మరి జయ విజయ వీళ్ళిద్దరి యొక్క ప్రతిస్పందన ఏమిటి? తేషామితీరితం ఉభావధార్య ఘోరం తం బ్రహ్మదండమనివారణమస్త్రపూగై సద్యో హరేరనుచరావురుబిభ్యతస్తత్ పాదాగ్రహావపతతామతి కాతరేణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వైకుంఠలోక వాళ్ళకి అర్థమైపోయింది, మాకిప్పుడు ఇక్కడ శాపం ఇచ్చేస్తున్నారు, త్వరలోనే మనము భౌతిక జగత్తానికి వెళ్ళి అక్కడ పడుండాల్సిందే, మేము పెద్ద తప్పు చేశాము అనే విషయాన్ని ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని పశ్చాత్తాపపడుతూ ఒక భయం ఉత్పన్నమైందంట. ఆ భయం ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకంలో చూద్దామంట. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వాళ్ళకు ఒక భయం ఉత్పన్నమయ్యి వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడ్డారంట క్షమాపణ కొడుతూ. సో ఇక్కడ ఎంతో చింతనకు గురయ్యి భయానికి గురయ్యి పశ్చాత్తాపపడుతూ బ్రాహ్మణుల అట్లా, ఎందుకంటే ముఖ్యమైన ఒక భయం ఏంటంటే బ్రాహ్మణుల శాపం ఏదైతే ఉందో దానికి విరుగుడు లేదు, ఏ అస్త్రశస్త్రము లేదు, విరుగుడు లేదు, కనుక మమ్మల్ని ఇంకెవరు కాపాడలేరు వీళ్ళ శాపంతోనని వాళ్ళ కాళ్ళ మీదే పడ్డారంట. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పశ్చాత్తాపం అనేది కలిగింది, ఆ విషయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. వాళ్ళ భయం ఏంటో కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. అది చూసుకొని ముగిద్దామంట. భూయాదఘోని భగవద్విరకారి దండో యో నౌ హరేత సురహేళనమప్యశేషం మావోనుతాపకలయా భగవత్ స్మృతిఘ్నో మోహో భవేతి హతునౌ వ్రజతోర్ అధోద్ధ. సో నెక్స్ట్ ఇలా వెంటనే వాళ్ళు క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ వాళ్ళ కాళ్ళ మీద పడి చెప్తున్నారు, మీరు ఏ దండన మాకు విధించారో సరైన దండను మీరు విధించారు మాకు. ఎందుకంటే మీలాంటి గొప్ప ఋషుల్ని మునుల్ని భక్తుల్ని మేము అవమానించాము, మీ పట్ల అవమానపూర్వకంగా వ్యవహరించాము, దానికి తగ్గట్టుగానే మీరు మాకు శిక్షణ విధిస్తున్నారు. కానీ మా ఒక్క ప్రార్థన ఏంటంటే మేము పశ్చాత్తాపడుతున్నాం కనుక మేము పశ్చాత్తాపడుతున్నాము, మీ యొక్క కృప కరుణ కొన్ని ఆశిస్తున్నాము. మాకు ఒక బాధ భయం ఏంటంటే మేము ఎక్కడ మీరు మమ్మల్ని పడేసిన భౌతిక ప్రపంచంలో ఎటువంటి శరీరం మాకు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఎంత కిందికి వెళ్తున్నా ఏ శరీరంలోకి వెళ్ళిపోయినా అధమ స్థాయికి వెళ్ళిపోయినా కానీ మేము ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండేలా మాకు అదొక్క ఆశీర్వాదం ఇవ్వండి, కృపని ప్రసాదించండి. సో వాళ్ళ భయం ఏంటంటే భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలని. సో భగవంతుడిని ఇది యాక్చువల్లీ భక్తుడికి ఉండాల్సిన ఒకే ఒక భయం, అసలైన భయం ఏంటంటే ఇదే, భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు అని. సో ఇక్కడ చూడండి, అంటే ఎంత కఠోరమైన దండన కానీ శిక్షణ కానీ ఒక భక్తుడు సహించడానికి ఆయనకి ఏమీ వెనకాడు, కానీ భగవంతుని మాత్రం మర్చిపోవడం మాత్రం ఆయనకు అన్నిటికన్నా పెద్ద దండన శిక్షణ. అదే ఆయన భయం, ఎక్కడ ఏమైనా సరే నేను భగవంతుని మర్చిపోకూడదు అని. అందుకే వీళ్ళు ఇలా కోరుకుంటున్నారు అనమాట. ఇది అర్థం చేసుకోవచ్చు మనం. ఒక్కొక్కసారి మనము చూస్తాము కొంతమంది భక్తుల్లో వాళ్ళు ఎక్కువగా ఈ విషయం గురించి భయపడరు. వాళ్ళ భయం అంతా డబ్బుల గురించో జాబ్ గురించో కెరియర్ గురించో ఎక్కువ భయపడుతూ ఉంటారు. కానీ భగవంతుడి నామాలను జపించడం వదిలేస్తామా లేకపోతే భగవంతుడి భక్తిని వదిలేస్తామా అనే విషయాన్ని గురించి ఎక్కువగా భయపడరు. వాళ్ళు ఎక్కువ భయం అంతా బెంగ అంతా వేరే వాటి మీద భౌతిక విషయాల మీద ఉంటుంది. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి, మనకు అన్నిటికన్నా భయం ఎక్కడుంది, ఏదో భౌతిక విషయాలు కోల్పోతామనే పట్ల ఉందా లేకపోతే భగవంతుని మర్చిపోతామనే బెంగ ఎక్కువ ఉందా? ఏది ఎక్కువ బెంగ ఉంటే అదే మనం ఎక్కువగా ధ్యానిస్తాం. ఏది ఎక్కువగా దేని మీద ఎక్కువ బెంగపడితే అదే మనం మా బ్రెయిన్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అవునా? ఒకవేళ మన భయం అరే భగవంతుని మర్చిపోతాం అనుకున్నాము, ప్రతిసారి ప్రతి క్షణం భగవంతుని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాము. హరే కృష్ణ మహామంత్రం ఎంతో జపం చేస్తాం కూడా తప్పకుండా. సో అలాంటి భయం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మరి ఎవరు మర్చిపోతారు అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు, మామూలుగా భౌతిక ప్రపంచంలో చాలామంది భగవంతుని మర్చిపోతారు. చూస్తున్నారు ఇప్పుడు మనుషుల్లో కూడా, అట్లీస్ట్ మనుషుల్లో కొంతమంది అయినా భగవంతుని గుర్తు చేసుకొని భగవంతుని అర్థం చేసుకొని భక్తి చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు పశువులు, రకరకాల పశువు శరీరాలు, చెట్లు చూసారనుకోండి, ఉన్నాయి ఒకటో రెండో పశువులు ఎక్సెప్షనల్ భక్తి చేసుకోవడానికి. మ్యాక్సిమం చూస్తే మీరు మామూలుగా చాలా మటుకు పశువుల శరీరాల్లో
వాళ్ళకి భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడిని పట్ల భక్తి చేసుకునే యోగ్యత కానీ సందర్భాలు కానీ చాలా చాలా తక్కువ. అందుకనే ఇక్కడ వీళ్ళు అదే ప్రార్థించుకుంటున్నారనమాట, మాకు ఏదైనా జన్మ ఇవ్వండి కానీ భగవంతుడిని మర్చిపోకుండా ఉండేటట్టు. భగవద్గీతలు కూడా ఎవరైతే భగవంతుడి పట్ల ఎక్కువగా శత్రుభావన ఉంటుందో అటువంటి వారు భగవంతుడి పట్ల ఇంకా భగవంతుడి యొక్క భక్తుల పట్ల కూడా రాశారు చూడండి. లార్డ్ అండ్ హిస్ డివోటీస్, భగవంతుడి పట్ల కానీ భగవంతుడి భక్తుల పట్ల కానీ ఎక్కువగా శత్రుభావన, వైరి భావన, ఇలాంటి ఈర్ష్య భావన ఉందనుకోండి, అటువంటి వారిని ఎంతో నిమ్న శరీరాల్లోకి లేకపోతే చాలా అధమ శరీరాలు, అధమ లోకాలకు పంపించేస్తారనమాట. ఎక్కడ భగవంతుడిని గుర్తు చేసుకునే ప్రసక్తి లేదు, గుర్తుకొచ్చే ప్రసక్తే లేదు. అటువంటి శరీరాలు, అటువంటి లోకాల్లోకి మనం పంపించేస్తారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి పట్లే కాదు, వైష్ణవుల పట్ల కూడా అపరాధం చేయకుండా. ఇక్కడ చూడండి, వైష్ణవ అపరాధం చేసినందుకు ఎటువంటి వాళ్ళకి శిక్ష కలుగుతుందో. సో అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది చర్చ అనే విషయాన్ని మనము చర్చించుకుంటాం. ఇప్పుడు భగవంతుడు రాబోతున్నారు అక్కడికి సీన్లోకి. ఇప్పటివరకు భగవంతుడు ప్రవేశించలేదు, ఇప్పుడు కరెక్ట్ టైంకి ప్రవేశిస్తారు. దాని తర్వాత ఇంకా బాగా అద్భుతమైన చర్చ సంభాషణ జరుగుతుంది. అది మనం రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే చర్చను నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.